హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా, దీన్ని సరదాగా స్టార్ట్ చేసి ఇప్పుడు సంపాదించే వరకు వచ్చానని. దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తూ దాని గురించి కూడా అయితే వీడియో మధ్యలో మాట్లాడతాను టైం వచ్చినప్పుడు. వీడియో కానీ నేను మాట్లాడే విధానం కానీ న్యాచురల్ గా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కమెంట్స్ లోకి వెళ్ళి యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ లో కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంట్లో దోశ పిండి గానీ ఇడ్లీ పిండి గానీ ఏం లేదు, అందుకే రేపు టిఫిన్ కి ఇడ్లీ వేసుకుందామని ఇక్కడ ఇడ్లీకి అయితే నానబెడుతున్నా. ఇడ్లీ రవ్వ పాతది కొంచెం ఉంటే అది ఫస్ట్ వేసుకుని తర్వాత కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వేసుకున్నా. నాకెందుకో ఫస్ట్ వేసింది అది ఇడ్లీ రవ్వ లేకపోతే బొంబాయి రవ్వ అన్నట్టుగా, ఉప్మా రవ్వ ఉంటది కదా సేమ్ అట్లుంది. అందుకని అది ఇది సేమ్ ఒకేలాగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. మిగిలిన ఇడ్లీ రవ్వని ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి అయితే స్టోర్ చేసుకుంటాను. నాకెందుకో బయట ఉంచితే పురుగు వచ్చినట్టు అనిపించింది. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లోనే పెట్టేసుకుంటా. ఎప్పుడన్నా ఒక్కసారి గారెలకు వేసుకోవడానికి తప్పనిచ్చి పొట్టు మినపప్పు అయితే ఎక్కువ వాడను. ఎక్కువ ఈ గుళ్ళు మినపప్పే వాడుకుంటా. ఇవైతే 1-2 సార్లు నీట్ గా కడిగేసుకొని నానబెట్టుకుని వేసుకునే ముందు కూడా ఒక 2 సార్లు కడిగేసుకుని అయితే వెంటనే మిక్సీ వేసుకోవచ్చు. ఆ పొట్టు మినపప్పు మంచిదే కానీ హెల్త్ కి, పొట్టు పోయేలా కడగడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. నేను పప్పు నానబెట్టేటప్పుడే దాంతో పాటు ఇడ్లీ రవ్వ కూడా ఒకేసారి నానబెట్టేస్తాను. ఇంకా ఇడ్లీ రవ్వకైతే పప్పు రవ్వ నానబెట్టేసి ఇంకా ఉతకాల్సిన బట్టలు అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా అందుకనే పైకి వచ్చి బట్టలు అయితే నానబెడుతున్నా. సరదాగా స్టార్ట్ చేసి సంపాదించే వరకు వచ్చానని వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, అది ఏదో కాదు యూట్యూబే. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. రీసెంట్ గా మన ఛానల్ కి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నా కష్టం వృధాగా పోకుండా ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. దీని గురించి త్వరలోనే ఒక వీడియో అయితే చేస్తాను. అసలు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ ఛానల్ కోసం ఎంత కష్టపడ్డాను, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. అన్ని కూడా ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. మీలో ఎవరికన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే చేయటం స్టార్ట్ చేయండి. అసలు నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, మా హర్షవి అంతకు ముందు నా ఓల్డ్ ఫోన్ లో కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉంటే అవి నేను ఫోన్ మార్చినప్పుడు అవన్నీ పోయినాయి. కొన్ని ఏళ్ళు ఉన్నా కూడా ఎలా మిస్ అయినాయి. అలాగే ఇప్పుడు వాడుతున్న ఫోన్ లో కూడా ఏమన్నా నెక్స్ట్ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇవి కూడా పోతాయేమో అన్న భయంతో సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాంలే, దానిలో పోస్ట్ చేద్దాము వీడికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ నీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఎన్ని ఇయర్స్ కైనా అవి మిస్ అవ్వకుండా అలాగే ఉంటాయి. ఒకవేళ ఫ్యూచర్ లో వాడు పెద్ద అయిన తర్వాత అయినా నా ఫోన్ లో మిస్ అయినా దీనిలో చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశా యూట్యూబ్. అలా స్టార్టింగ్ లో మా హర్షాయి ఫొటోస్ వీడియోసే పెట్టేదాన్ని. తర్వాత సరే ఎలాగో క్రియేట్ చేశాను కదా, మనం కూడా అందరిలాగా వీడియోస్ చేద్దాంలే అన్నట్టుగా 1-2 వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేశా. లక్కీగా అవి వైరల్ అయ్యి ఒక వీడియోకి అయితే 4 lakhs వ్యూస్ వచ్చినాయి. ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట, సరే మనం కూడా మంచిగా వీడియోస్ చేద్దాము, మన ఛానల్ కూడా గ్రో ఉంటుంది కదా అనుకున్నా. అప్పటి నుంచి అయితే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. వీడియోస్ చేసే టైంలో కూడా చాలా మిస్టేక్ చేశా. అవన్నీ కూడా నా మానిటైజేషన్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ రోజు గోంగూర పచ్చిశనగపప్పు కూర అయితే చేస్తున్నా. గోంగూర మాత్రం భలే ఫ్రెష్ గా ఉందబ్బా, చూడంగానే తీసుకోవాలనిపించింది. అందుకే ఒక కట్ట గోంగూర అయితే తీసుకొచ్చా. గోంగూరలోకి పచ్చి రొయ్యలు వేసుకొని వండుకున్నా, ఎండు రొయ్యలు గానీ లేకపోతే ఇలా పచ్చిశనగపప్పు గానీ ఏ వేసుకొని వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలా పచ్చిశనగపప్పు వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. చేసుకోవటం కూడా చాలా సింపుల్ అబ్బా. ఫస్ట్ అయితే గోంగూర ఉడకబెట్టుకోవడానికి అడుగును కొంచెం గోంగూర పెట్టుకుని మధ్యలో టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్ని వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన గోంగూర కూడా పైన ఇలా పెట్టేసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఒక పక్క బియ్యం కూడా కడిగి పెట్టేసిన పొంగొచ్చింది, అన్నం కూడా అయిపోవచ్చింది. వీటన్నిటికన్నా ముందు పచ్చిశనగపప్పుని 1 గంట పాటు నానబెట్టుకొని కుక్కర్ లో వేసి ఒక 2 విజిల్ పెట్టేసి ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నా. గోంగూర అయితే ఉడికిపోయింది. దీనిలోకి మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్ని వేసుకుని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరను తీసుకొచ్చి ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. తాలింపులో గోంగూరను వేసిన తర్వాత మూత పెట్టి గ్యాస్ ని సిమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పటి వరకు ఈ కూర గురించి తెలియని వాళ్ళు గాని తినని వాళ్ళు గాని ఎవరన్నా ఉంటే నేను చెప్పిన
చెప్పినట్టుగా ఒకసారి మీరు కూడా వండుకొని తిని చూడండి. చాలా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ తింటారు. వేడివేడిగా కంటే కూడా చల్లారిన తర్వాత ఈ గోంగూరలో ఈ పచ్చిశనగపప్పు బాగా నాని పుల్ల పుల్లగా మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇక వంట చేయడం అయిపోయిన తర్వాత మినప్పప్పు, శనగలు, ఉప్మా రవ్వ ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది. పురుగు పట్టేస్తాయేమో, ఎండ బాగుంది కదా, కొంచెం ఎండలో ఎండబెడదాంలే అని చెప్పనేసి ఇలా పైకి తీసుకొచ్చి ప్లేట్లో పోసి ఎండబెడుతున్నా. టైం చూస్తే 12 కూడా కాలేదు. నేనేమో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పైకి వచ్చా. ఇవి ఎండబెట్టేసి ఉదయం ఉతికిన కొన్ని బట్టలు ఉంటే అవి తీసుకెళ్దామని. ఇక చూడు, కాళ్ళకి చెప్పులు లేకపోయేసరికి కిందేమో కాళ్ళు కాలుతున్నాయి, పైనేమో తల మండుతుంది. ఎడారిలో బ్రేక్ డాన్స్ చేసినట్టే ఉందబ్బా నాకైతే. 10 నిమిషాలు ఎండలో ఉండొచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. పైనుంచి కిందకు వచ్చి ఒంటి మీద ఉన్న బట్టలు బిండితే అరబక్కి నీళ్ళు వచ్చేలాగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ తీసి కాసిన కూలింగ్ వాటర్ దాగి మా హర్షకి అన్నం పెట్టి నేను అన్నం తిని కాసేపు అలా పడుకొని నిద్రపోయి లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం ఎండలో పెట్టిన పప్పులు ఉప్పులు ఉన్నాయి కదా, అవన్నీ అయితే తీసుకురావడానికని పైకి వచ్చా. మళ్ళీ చూడటానికి వాతావరణం ఏమో చల్లగానే ఉంది. టైం చూస్తే 5:30 అయింది. కానీ కింద కూర్చొని పప్పులు పోస్తుంటే మండుతుంది. టైము 5-6 అయినా కూడా అస్సలు చల్లబడట్లేదు. సెగలు వస్తానే ఉన్నాయి. అసలు మధ్యాహ్నం టైంలో అయితే దోశలు గాని ఆమ్లెట్లు గాని గ్యాస్ మీద వేసే పని లేకుండా రోడ్డు మీద వేస్తే చక్కగా వచ్చేస్తాయేమో అనిపిస్తుంది. అలా ఉన్నాయి ఎండలు. ఈ ఎండలకి ఏం పని చేసినా చేయకపోయినా నీరసం వస్తుంది. ఉదయం పూట ఏమో ఎండకి నీరసం వస్తే, సాయంత్రం పూట ఏమో ఈ చెమటలు ఈ ఉమ్మదానికే నీరసం వస్తుంది. మాకు పైకి వస్తే చల్లటి గాలి వచ్చేది అబ్బా. ఈ రోజు అసలు గాలి లేదు, ఏమీ లేదు. ఒక పక్క ఇవన్నీ తీస్తున్నా కూడా సాయంత్రం అయినా కూడా ఈ ఎండ సెగకి గాలి లేకపోవడం వలన చెమటలు గారిపోతున్నాయి. ఇప్పుడన్నా సాయంత్రం పూట ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా గానీ లేకపోతే మల్టీగ్రెయిన్ దోశ లాగా వేసుకోవడానికి ఉంటాయిలే అని చెప్పనేసి మొన్న కొన్ని శనగలు అయితే తీసుకొచ్చి వారం 10 రోజులు కూడా కాలేదురా, అప్పుడే పురుగులు పట్టేసే. అందుకే మనం వదులుతామా, తీసుకొచ్చి ఎండలో పెట్టా. ఈ ఎండకి మనుషులే పోయేలాగున్నారు. ఈ పురుగులు ఒక లెక్క బాగా ఎండెండి ఉన్నాయి కదా, శుభ్రంగా చెరిగేసరికి ఆ పురుగులన్నీ పోయినాయి. జరుగుతూ ఉంటాయని అప్పుడప్పుడు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఎండలో పెడతా ఉంటాయి పప్పులన్నీ. ఇంకా అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మా హర్ష ఆడుకుంటాను అంటే కాసేపు వాడిని ఆడుకోవడానికి తీసుకెళ్ళా. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉదయం ఇడ్లీకి అని చెప్పనేసి మినపప్పు నానబెట్టాను కదా, పప్పు రవ్వ ఒక 2 సార్లు అయితే కడిగేసి మిక్సీ వేస్తున్నా. ఈ మిక్సీలో ఎంత పప్పు వేసినా గానీ కొంచెం కూడా ఒదగదు. అదే గ్రైండర్ లో అనుకోండి కొంచెం పప్పు వేసినా ఒదుగు బాగా వస్తుంది. మిక్సీలో వేసే పిండికి గ్రైండర్ లో వేసే పిండికి కూడా చాలా తేడా ఉంటది. మా గ్రైండర్ ఏమో పాడైపోయి అటకెక్కింది. మళ్ళీ ఎప్పుడు బాగా అవుతుందో ఏమో అది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పనా, దోశ పిండి గానీ ఇడ్లీ పిండి గానీ ఎక్కువ క్వాంటిటీలో మిక్సీలో వేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే పిండి మిక్సీ పట్టేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీని మనం ఎక్కువసేపు వేసామంటే వేడెక్కుతుంది కదా, అలా కూలింగ్ వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసుకోవడం వల్ల అంత తొందరగా వేడెక్కదు. పిండి వేయటం అయిపోయిన తర్వాత మిక్సీ అయితే శుభ్రంగా తుడిచేసుకుంటున్నా. మిక్సీ బయటికి తీసి చట్నీ వేసినా పిండి వేసినా ఏది చేసినా సరే మిక్సీని ఒకసారి నీట్ గా తుడిచిన తర్వాతే మళ్ళీ లోపల పెట్టుకుంటా. ఈ మిక్సీ గానీ నేను వాడే గ్యాస్ స్టవ్ గానీ తీసుకొని 8 years అయిపోయింది. మేము బయటకు వచ్చినప్పుడు తీసుకున్నాం, కానీ ఇప్పటికీ కొత్తవి లాగానే ఉంటాయి. ఎందుకంటే చూసారుగా మనకున్న జబ్బు అలాంటిది అనమాట. ఇక్కడైతే రవ్వ మొత్తం పిండేసి పిండిలో వేసుకొని కలిపేసుకుంటున్నా. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయొచ్చుగా. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కమెంట్ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా మోటివేటెడ్ గా ఉంటుంది. అందుకే వీడియోని చివరి వరకు చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చుగా. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.